మీ జిల్లా మంత్రి అధికార పార్టీ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం విషయంలో అవినీతి జరిగింది, ఏ క్షణాల్లో అయినా కేసీఆర్ అరెస్ట్ కావచ్చు, విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని కూడా ఆయన ఆరోపించారు. రాత్రి కలగంటే పొద్దుపూట మాట్లాడుతున్నాడేమో చేయమనండి, ఎవరొద్దు అంటున్నారు. అవినీతి ఉంటే బహిర్గతం చేయొచ్చు. ఇప్పటివరకు కేంద్రం అధికారంలో ఉంది, బీజేపీ ఉంది. మరి ఎన్ని రోజులు ఎందుకు మామూలుగా వాళ్ళు చేయలేకపోయారా? వాళ్ళ కాడ లెక్కలు లేవా, పత్రాలు లేవా? అవినీతికి మారుపేరు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్. ఏ టు జెడ్ కుంభకోణాలలో కూరుకుపోయింది కాంగ్రెస్. కాంగ్రెస్ అంటేనే అవినీతి. మరి వాళ్ళకు ఉన్న అలవాటు అందరికీ ఉంటుందని చెప్పేసి పగటికల్లాలంటే మేమేం చేయలేము. డెఫినెట్గా అది ప్రజల కోసం కట్టింది, ప్రజల మేలు కోసం కట్టింది. ఏదైనా ఉంటే బహిర్గతంగా ఏ విషయంకైనా చర్చకు సిద్ధమని అంటున్నాం, ఏ విచారణకైనా మేము సిద్ధం అంటున్నాం. మీరు ఎన్ని సభలు సమావేశాలు పెట్టినా 2 పార్లమెంట్ స్థానాల్లో ఒక్కరికి కూడా డిపాజిట్ దక్కదని కోమటిరెడ్డి వెంకరెడ్డి ప్రధానంగా అంటున్నారు. ఆయనకు జ్యోతిష్యం వచ్చామో కానీ మామూలుగా ఆ జ్యోతిష్యం అని చెప్పుకొని బతుకుతే సరిపోతుంది. మరి ఆయన ఎందుకు ఓడిపోయిండు, మళ్ళీ తర్వాత ఎందుకు గెలిచిండు? కాబట్టి ఇవన్నీ జ్యోతిష్యాలు చెప్తే చేయగలిగేది ఏం లేదు. అధికారం అనేది శాశ్వత ఎవరికీ కాదు. ప్రజల తీర్పుని గౌరవించి మా ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం. ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన పోరాటం చేయటమే ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ లక్ష్యం. మరికొద్ది నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. సో మీరు కూడా ఇంతకుముందు శాసనసభ్యులుగా ఉన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు నల్గొండ కానీ భువనగిరి కానీ టికెట్ ఆశిస్తున్నారా, టికెట్ రేస్లో ఉన్నారా? పార్టీ అధిష్టానం ఆలోచిస్తుంది. నేను అడగగానే నాకు ఇవ్వటం కాదు. పార్టీ ఎవరు అభ్యర్థి సరైన వాళ్ళు అనుకుంటే తప్పకుండా వాళ్ళని నియమిస్తుంది. వాళ్ళని పోటీలో నిలబడమంటే నిలబడాల్సి వస్తుంది. మీ తరపున అభ్యర్థన చెప్పే ప్రయత్నం చేశారు? మా తరపున ఏం లేదు. నేను సరిపోతా అనుకుంటే అధిష్టానం నిర్ణయిస్తుంది. కేసీఆర్ గారు నిర్ణయించి బాబు పోటీ చేయాలంటే పోటీ చేయాల్సిందే, అంతే. సో చిట్ట చివరి చెప్పండి, వచ్చే ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో ఒకవైపు ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఒకటే అంటున్నది, పోటీ మా మధ్యలో ఉంటుంది, అసలు బీఆర్ఎస్ అనేది ఉండదు అంటున్నారు. మీరేం చెప్తారు? భవిష్యత్తు తెలుస్తుంది, ప్రజలు తెలుస్తారు, భవిష్యత్తు తెలుస్తుంది, కాలం నిర్ణయిస్తుంది.